వైజాగ్లో న్యూస్లో చెప్తున్న మాట ప్రియులారా, ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. మీరు ఒంటరిగా ఉన్నారా, లోన్లీగా ఫీల్ అవుతున్నారా, ఈ నెంబర్ కాల్ చేయండి అని ఒక మెసేజ్ వచ్చిందట. ఇటువైపు నుంచి అబ్బాయి ఫోన్ చేశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అలాంటి నెంబర్లు వచ్చి ఇటువైపున అబ్బాయి చేస్తే అటువైపు నుంచి అమ్మాయి వాయిస్ వస్తుంది, ఇక్కడ అమ్మాయి చేస్తే అటువైపు నుంచి అబ్బాయి వస్తుంది, వాయిస్ వస్తుంది. ఓకే, మీరు చాలా ఇదిగా ఉన్నారా, మాట కలిపింది. మీ వాట్సాప్ కొన్ని ఫోటోలు వస్తాయి చూడు, ఫోటోలు కూడా వచ్చాయి, అసభ్యకరమైన అర్ధనగ్నమైనటువంటి ఫోటోలు వచ్చాయి, కొన్ని వీడియో కాల్స్ ఎక్సెట్రాస్ జరిగాయి. నీ పరువు పాకోకుండా ఉండడానికి నిన్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించి ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండి 23 లక్షలు పోగొట్టుకున్నాడు. అవసరమా? నా జీవితంలో ఫేస్బుక్ ఉండే ప్రియులారా, అన్నీ ఇన్స్టాల్ చేయించుకున్నాను, ఫేస్బుక్ ఉండే. కొంతమంది ఆ ఫేస్బుక్లో కొన్ని బ్యాడ్ కామెంట్స్ తీసుకురావడం ప్రారంభించేశారు. నా నెంబర్ తీసుకొని దాంతో ఫోన్ చేయడం ప్రారంభించాను. నాకు సరిగా తెలియదు ఫోన్ ఆపరేటింగ్, ఇప్పటికి కూడా రావడం పంపించడం తప్ప ఇంకా దాన్ని ఇచ్చేయాలని దాని మీద అంత దృష్టి పెట్టాల. సో వెంటనే ఇవి ఎప్పుడైతే అభ్యంతరకరంగా అసహ్యకరంగా అటువైపు నుంచి వస్తున్నాయో వెంటనే ప్రభునందు ప్రియులారా, అలాంటి వాటిలో నుంచి పూర్తిగా నాకు ఇప్పుడు ఫేస్బుక్తో నేను రాష్ట్రాన్ని ప్రపంచాన్ని శాసించాల్సిన అవసరం ఏం లేదు కదా. అవునండి, ఎవడో ఒకడు ఫేస్బుక్ ఫ్రెండ్ అంటాడు, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్కు చేసేది ఏం లేదు, ఎదురుగా ఉన్న ఫ్రెండ్లే ఏమి చేయలేదు, ఎవడో ఏం చేస్తాడు? అలాంటి వాటి అన్నిటిని తొలగించేసుకుంటూ నా హృదయానికి మరకలంటేవి ఏవైతే వస్తాయో, ఎందుకంటే ఈ దేవాలయం ఆయనది, నాది కాదు, ఇది దీన్ని ఎక్కడ పాడు చేసుకోవాల్సి వస్తాయో అలాంటి వాటిని అన్నిటినీ పక్కన పడేస్తూ ఉన్నప్పుడు దేవుడు వృద్ధిని ఇస్తాడు ప్రియులారా. సో ఇప్పుడు మీరు చెప్పండి, హిజ్కియా ఎందుకు వృద్ధి చెందాడు? దేవుని మందిరాన్ని ఏం చేశాడు? తలుపులు తెరిచి బాగు చేశాడు. మీరు వృద్ధి చెందాలంటే మీ హృదయం అనే దేవాలయాన్ని ఏం చేయాలి? తెరవాలి, వాక్యముతో నింపుకోవాలి, అసభ్యకరమైన వాటన్నిటిని బయటపడేసి బాగు చేసుకోవాలి. రెండవది హిజ్కియా ఏం చేశాడో చూద్దాం. అక్కడ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తున్నాం. 29వ అధ్యాయము 11వ వచనము, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఏం చేద్దంటున్నాడు? రెండవది ప్రియులారా, హిజ్కియా అభివృద్ధి చెందడానికి దేవుని పరిచర్యను ఎప్పుడు అశ్రద్ధ చేసిన వాడు కాదు. దేవుని పనిని ఎప్పుడు అశ్రద్ధ చేయలేదండి. పరిచర్య అంటే పను ఎప్పుడు అశ్రద్ధ చేయాల. అందుకే అక్కడున్న వాళ్ళకు కూడా చెప్పారు, ఆయన సన్నిధి నిలుచుటకును పరిచారకులు ఉండి ధూపము వేయిచుండుటకును. ధూపం అనగా 142వ కీర్తన 1వ వచనాన్ని చూస్తున్నప్పుడు, నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరును అన్నాడు. అంటే దేవుని సన్నిధానములో దేవుని పరిచర్య చేసే విషయంలో ఎప్పుడు కూడా హిజ్కియా ఏం చేయలే? అశ్రద్ధ చేయలే ప్రియులారా. ఈరోజు ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడున్న మీ అందరినీ ప్రభు అడుగుతున్నాడు, ఏం పని చేస్తున్నారు మీరు దేవుని కొరకు? ఏ పనైనా ఇన్నేళ్ళకు కానీ ఇది చేసాం మేమని చెప్పుకోదగింది ఏదైనా ఉందా? ఈరోజు శ్రద్ధ ఊహించండి. ఒకవేళ మేము ఏ పని చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఈ పని చేస్తున్నామన్నా అని చెప్పడానికి 2 పనులు చెప్తాను మీకు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చాలు. రెండవది, మేము ఏ పని చేయలేమన్నా అంటే చేయాల్సిన పని ఒకటి చెప్పాడు, దేవుని వాక్కును ఎలాగ వినాలట? శ్రద్ధగా వినాలి. రెండవది, ఆయన దృష్టికి ఏం చేయాలంట? న్యాయమైనది చేయాలి. మూడవది, ఆయన ఎదుట ఎలాగుండాలట? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. పోను నువ్వు శ్రద్ధగా వింటావా దేవుని వాక్యాన్ని? ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఏదో పరధ్యానం,
ఏదో పరధ్యానం, ఏమేమో ఆలోచనలు. ఏం ఆలోచనలు ఉంటాయో ప్రియులారా? మరి దేవుని సన్నిధానానికి వస్తే హృదయపూర్వకముగా లీనమైపోవాలండి. ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఏమి హెచ్చరిస్తున్నాడని శ్రద్ధగా వినాలి ప్రియులారా. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడము కూడా దేవుని పని చేయడమే. శ్రద్ధగా విన్నావు అనుకోండి, విన్న ప్రకారంగా ఏం చేస్తావు? నువ్వు. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలో అన్నాడు, కాగా వినుట వలన ఏమి కలుగును? విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. దేవుని బిడలారా, శ్రద్ధగా పరిచర్య చేయాలి, శ్రద్ధగా వినాలి. రెండవది, శ్రద్ధగా చేయాల్సిన మరొక పని ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి ఉన్నాయి, చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? రెండవది ప్రియులారా, నా కుమారులారా, అశ్రద్ధ చేయగాకండి దేవుని పని అంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన అంటున్నాడు, దేవుని ఐక్యతను కాపాడుకునే విషయంలో, ప్రేమను చాటి చెప్పుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, శ్రద్ధ గలవాడు ఏమవుతాడట? ఐశ్వర్యవంతుడగును అన్నాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. సోమరి ఎప్పుడు ఐశ్వర్యవంతుడు కాలేడు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధానములో దేవాలయం అనే హృదయాలయాన్ని శుభ్రపరచుకోవాలి. దేవుని పరిచర్యను శ్రద్ధగా చేయాలి. అప్పుడు నా దేవుడు అండి వారిని హిజ్కియా వలె ఏం చేస్తాడు? సమస్త విషయాలలో వృద్ధిపరిచేవాడు. మూడవ విషయాన్ని చూద్దామా? అక్కడే దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమౌటతోనే బూరలు ఊదుటతోనే ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. చాలు. సర్వ ప్రయత్నముల యందు వృద్ధి చెందాలి అనంటే మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని స్తుతించాలి. దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతి నీ పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. యెరికో కోట గోడలను కూల్చింది. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయానికి వెళ్తే కేవలము దేవుని స్తుతిస్తూ ఉంటే యెరికో కోట గోడలు ఏమైపోయాయి? కూలిపోయాయి. నీ ముందు అపవాది ఎంత పెద్ద కోట గోడలు కట్టి నిన్ను పడగొట్టాలని ప్రయత్నము చేసినా, నీ దేవుని నువ్వు స్తుతించడం ప్రారంభించావు అనంటే నీ ఎదురుగా ఉన్న ప్రతి కోట గోడల లాంటి సమస్యలన్నీ ఏమైపోతాయి? కూలిపోతాయి. అందుకే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నప్పుడు జకరియా అంటున్నాడు, జెరుబ్బబేలును అడ్డగించుటకు గొప్ప పర్వతమా, నువ్వు ఏ పాటి దానవు? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మీ పిల్లలందరూ కలిసి ప్రార్థనకు వస్తున్నారు, సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నారు. చాలా మంచిది. స్తుతించగలరా నీ పిల్లలు? స్వరం ఎత్తి ఒక పాట పాడగలరా? అందరూ గొప్ప గొప్ప సింగర్ అవ్వాల్సిన పనేలా? నోరు తెరిచైనా పాడగలరా? చాలామంది అండి పాట పాడితే నోరు గట్టిగా తెరిస్తే యాడ లోపల నుంచి ముత్యాలు బ్రోన్ రాలుతాయో అని చెప్పి నోటిని ఊరికే తెరిచి, ఉదాహరణకు మనం ఇందాక పాట పాడాం కదండి, దేవుని స్తుతిస్తూ నడిపిస్తాడు నా దేవుడు అని, స్వరమెత్తి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా పాడుతుంటే కొంతమంది ఎంత భద్రంగా పాడుతున్నారంటే, ఎక్కువ పాడితే పొరపాటుగా మా స్వరపేటికి ఎక్కడ దెబ్బతింటుందో అని. స్తుతి గానము లేదు. పోనీ ప్రార్థనలో ఏమైనా స్తుతించగలరా?
లేదు ప్రియులారా. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మృతి ఉండదు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18, 19 వచనాలు మీరు చదవకనే ఎన్నోసార్లు నా ప్రార్థనలో ఆ పదాన్ని నేను ఒల్లిస్తూ ఉంటాను. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున సజీవుడనై నేను నిన్నేం చేస్తున్నాను, స్తుతిస్తున్నాను. 18వ వచనంలో అంటాడు, మృతి నీకు స్తుతి చెల్లించదు, కృతజ్ఞతాస్తుతి చెల్లించదు అని అంటాడు ప్రియులారా. అందుకే దేవుని ప్రియబిడ్డలు మన జీవితాల్లో స్తుతి ఉండాలి, హృదయపూర్వకముగా దేవుని స్తుతించడం ఉండాలి. సంఘంలో అవసరంలా, మీ వ్యక్తిగత జీవితాలు చెప్తున్నాను నేను ఇవన్నీ. మీ వ్యక్తిగత జీవితంలో స్తుతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ప్రియులారా. దేవా, ఒకవేళ స్తుతి అంటే ఏంటి అంటారా? అది ఒక్క మాట చెప్తాను చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం ఒక్కసారి చూద్దామా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయమునందు, ఓకే, 16 నుంచి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలు. ఏ స్తుతి ఎలాగొచ్చిందండి? కృతజ్ఞత స్తుతి. కృతజ్ఞత ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి దగ్గర ఏముంటుంది? స్తుతి ఉంటుంది. కృతజ్ఞత అండి, కృతజ్ఞత ఉండాలి ప్రియులారా. కృతజ్ఞత ఉన్న చోట స్తుతి ఉంటుంది. అందుకే అలనాడు దేవుడు ఇశ్రాయేలులతో చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 11వ అధ్యాయంలో, మీరు మీ పిల్లలకు చెప్పండి, దేవుడు చేసిన మేలును మీ పిల్లలకు చెప్పండి, వారు వారి పిల్లలకు చెప్తారు అని. మీ పిల్లలకు వేడి పెట్టగానే ఏసి పెడుతున్నారు, కానీ ఒకప్పుడు మీరు విసురుకోవడానికి విసనగర కూడా కొనలేని స్థితిలో ఉన్నారన్న సంగతిని, ఆ స్థితి నుంచి ఈ స్థితికి ఇచ్చాడు దేవుడని చెప్పడం మర్చిపోయి ఏసీ ఆన్ చేసి చల్లగా పడుకోబెట్టా అని చెప్తున్నారు మీరు. కృతజ్ఞత ఎవరి కాడు ఉంటుందో తెలుసా? దేవుడు చేసిన మేలును తలపోసుకునేవారు. నాకు ఈ పులివెందుల పట్టణానికి 1999వ సంవత్సరంలో వచ్చిన తర్వాత అప్పుడు అందరూ జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నారు. నాకు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని ఆశ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని ఆశ, ఇప్పుడు లేదులేండి, వేసుకోవాలని ఆశ. మా నాన్నని అడిగారు, నాయన జీన్స్ ప్యాంట్ తీసి అని. మా నాయన అన్నాడు, నీకు ప్యాంటుది కుట్టేయడమే గొప్ప, మన స్థాయి అది, మళ్ళా జీన్స్ ప్యాంట్ రెడీమేడా అని అన్నాడు. ఆయన చెప్పేది కరెక్టే, ఆయన పేదరికం అలాంటిది. అప్పుడండి కష్టపడి రూపాయి కూడబెట్టుకొని జీన్స్ ప్యాంట్ కొందామని మోహన్ రెడీమేడ్ షాప్ అని ఇక్కడ ఒకటి ఉండే మెయిన్లోని, అక్కడికి వెళ్ళాను. వాళ్ళు అన్నారండి జీన్స్ ప్యాంటు కొందామని చెప్పేసి వెళ్తే నా కొలత తీసి ప్యాంటు పొడవు చూసి, అప్పట్లో మాట చెప్తున్నాను, ఇప్పట్లో మాట కాదు, 250 రూపాయలు, ఇది కంపెనీ జీన్స్ ప్యాంట్ అన్నాడు. 99 మాట చెప్తున్నాను. ఇంకా తక్కువ లేదా అన్నాను, ఎందుకంటే నా దగ్గర అంత లేదు. వాడు ఏమన్నాడంటే, ఇంకా తక్కువ కావాలంటే, అప్పుడు పంచాయత్ ఆఫీస్ ఉందన్నమాట ఎక్కడ పూలంగల సర్కిల్లో, ఇప్పుడు ఆ టెంకాయలు అవన్నీ పెట్టిన దాని ఎదురుగా పంచాయత్ ఆఫీస్ ఉంది. ఇంకా తక్కువ కావాలంటే, అంటే వాడు నన్ను చూశాడు, వీడు కొనే రకం కాదనుకున్నాడు. ఇంకా తక్కువ కావాలంటే ఆడ పాత బట్టల మేవల కాడు ఉంటే ఆడ పోయి కొనుక్కుపోన్నాడు నన్ను అన్నాడండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న డబ్బులు 120 రూపాయలే. అక్కడికి వెళ్ళి సెకండ్ హ్యాండ్ ఒక జీన్స్ ప్యాంట్ కొనుక్కొని, శివనపురంలో ఉన్నాను నేను. వాళ్ళు చెప్పారు, వేడేవాడు చెప్పాడు, కొనుక్కోగానే అలాగే వేసుకోకు, ఆ ముందు వేసుకునేకి గెజ్జిందో తమరుందో నీకు అంటుకుంటుంది, ఉడుకు నీళ్ళల్లో ఉడకబెట్టి ఆరేసి తర్వాత వేసుకో, జబ్బులు ఏం రావన్నాడు. వాడెంత ఐడియా ఇచ్చాడో చూడండి. అలాగా శరం పెట్టి నీళ్లు కాంచుకొని కాగి నీళ్ళల్లో దీన్ని నానేసి రాత్రంతా అలాగ ఉంచి ప్రొద్దునైన తర్వాత దాన్ని ఆరేసి సాయంత్రం ఒక చిన్న ఇస్త్రీ పెట్టి ఉండే నా దగ్గర, దాంతో ఇస్త్రీ వేసుకొని తెగ ఆనందపడ్డానండి నేను. జీన్స్ ప్యాంట్ అని తెగ ఆనందపడ్డాను నేను. ఈరోజు పుట్టిన పిల్లోడు నుంచి చచ్చే ముషిలోడు దాకా ప్రతి ఒక్కడు బజార్కి వెళ్తే ఏ ప్యాంట్ కొంటున్నాడు? జీన్స్. నేను నా పిల్లలకి ఏం చెప్తాను తెలుసా? ఈ ప్యాంటు నీకు కుట్టడానికి
ఎవరో ఒకరు కానుకిచ్చారా, ఎవరో ఒకరు కానుకిచ్చారు. అయ్యా నువ్వు సేవ చేస్తున్నావు అని కానుకిచ్చారు. దాంట్లో నుంచి కుట్టాం, నీకు వస్త్రం తెచ్చాం, మరకయిందనో మడతుందనో నువ్వు అతిశయపడి వేసుకోకుండా ఉంటే ఇవి కూడా దొరకవురా నీకు అని చెప్తాను నేను. ఆ స్థితిలో నుంచి ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఏదన్నా మీటింగ్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు నాతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వ్యక్తులు, బ్యాంక్ మేనేజర్గా ఉన్న వాళ్ళు, నెలకు 1,20,000 జీతం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా 10,000 15,000 షూట్ వేసుకుంటే, ఆ చిన్నవి అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనే ఇదంతా తెలుసండి. ఈ కోట్ వేసుకున్నది మీరు ఏమనుకోవచ్చు చూసి, తెగ మెరుస్తుంది అన్న తక్కువ అని చెప్పేసి అంటే కనీసం ఒక 4-5 వేలు అనుకోవచ్చు మీరు. 1998 రూపాయలు, ₹2 తక్కువ, ₹2 తక్కువ, ₹2,000 ఒక షర్టు ప్యాంట్ రాదు. వెతికి అవి బాగలేకపోతే మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళా తెప్పించి ఇలాంటి డ్రెస్ వేసుకొని 10,000 వేసుకున్న సూటు వేసుకున్న వాడి పక్కలో నేను ఒక షూట్ వేసుకొని కూర్చుంటున్నప్పుడు నా మనసులో భావనండి, దేవా ₹120 ఒక సెకండ్ హ్యాండ్ ప్యాంటు నీళ్ళల్లో నానబెట్టుకొని వేసుకున్నాను కదా ప్రభువా, ఈరోజు ఒక కొత్త డ్రెస్ కొనుక్కొని వేసుకుంటున్నాను అంటే నా స్థితిని ఎంత మార్చావు తండ్రి నువ్వని దేవునికి హృదయపూర్వకమైన స్తుతి చెల్లించడం అండి. మీ పిల్లలకు మీరు పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటే అప్పుడు వస్తుందండి స్తుతి. లగ్జరీస్గా కోరింది తెచ్చుకోపోరా అని డబ్బులు ఇచ్చేసి, తక్కువ వచ్చింది మమ్మీ ఫోన్పే కొట్టు అని అంటే కొడుతుంటే రేపొద్దున నిన్ను కొట్టు అని కొడతాడు గూబలకేసి. గుర్తుపెట్టుకో, ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ప్రియులారా. స్తుతి ఉంటే అభివృద్ధి ఉంటుంది. కొంతమంది ఇప్పుడు నన్నేం అడుగుతారో తెలుసా అండి, నా పిల్లలు అడుగుతారు నన్ను, నీ బట్టలు అంటే ఇప్పుడు నా బట్టలు నేను వాడినవి నాకు ఇచ్చే నీకు వద్దుకోకుంటే అని అడుగుతాడు. మా వాడు ఈరోజు వేసుకున్న షర్టు కొత్తది కాదు, అది నేను వేసుకోగా నాకు వద్దు ఈ డ్రెస్ అని పక్కన పెడితే నేను వేసుకున్నదే, కొత్తది కాదు. అలాగే నా పిల్లలు కొంతమంది ఉన్నారు, నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బాధకరమైన పరిస్థితుల్లో నుంచి బాగుపడే స్థితి వచ్చామని మన పిల్లలకు ఎప్పుడైతే చెబుతామో అప్పుడు వారి జీవితాల్లో ఏం ఏర్పడుతుంది? స్తుతి ఏర్పడుతుంది. నీ పిల్లలకు ఫ్యాన్ ఆగిపోగానే, ఫ్యాన్ ఉండగానే కూలర్ తెస్తివి, కూలర్ ఉండగానే ఏసీ తెస్తివి, ఏం కావాలో వాడికి లగ్జరీ కష్టం అంటే తెలియలే వానికి స్తుతి ఎలాగొస్తుంది? అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, చెప్పాలి మన పిల్లలకు మనం ఎలాగ బ్రతికామో, ఎలాగ కష్టపడ్డామో చెప్పండి. మీ పిల్లలకు చెప్పండి, రే మీ అబ్బా ఉదయం ఉన్న అన్నము మధ్యాహ్నం తిన్నాడు, మధ్యాహ్నం ఉన్న అన్నం రాత్రికి తిన్నాడు, పొద్దున ఉండింది, రాత్రికి మిగిలిన అన్నము ప్రొద్దున్నే నీళ్ళల్లో కుండలో నానబేసుకొని పిసుక్కొని ఒక చిన్న మిరపకాయ ఎర్రగడ్డ నములుకొని తిన్నావురా మేము. ఈరోజు నువ్వు టిఫిన్ లేకపోతే ఈరోజు నాకు టిఫినే వద్దని చెప్పేసి వెళ్ళిపోతున్నావు. ఉప్మా అంటే తినవు, దోశ అంటే తినవు, చపాతి అంటే తినవు, నీ మూతి ఏం తింటారో దరిద్రుడను. ప్రతి దానికి ఒక పేరు పెడితివి. ఎర్రగడ్డ నంచుకొని తిన్న రోజులు, అడవుల్లోనికి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతే ఆ ఊరు బయట ఉన్నటువంటి తోటల్లో ఒక మిరపకాయ గిల్లుకొని, అక్కడ ఒక టమోటకాయ గిల్లుకొని అక్కడే బండల మీద రుద్దుకొని తిన్నారా మీ అబ్బోళ్ళు. నీకు నైట్ అయ్యేసరికి చికెన్ పకోడానే ఉండాలి కదండి. చికెన్ పకోడా లేకపోతే వారానికి 2 సార్లు అమ్మ ముఖం పకోడా వాసినందాక మాట్లాడతారు పిల్లలు. ఈరోజు చెప్తానమ్మా మన పిల్లలకు, ఎక్కడైతే కష్టాల్లో నుంచి బయటకు వచ్చామని చెబుతామో అప్పుడు దేవునికి స్తుతులు చెల్లిస్తామండి. నేను అందుకే స్తుతిస్తాను దేవుని, ప్రభువా నా స్థాయి ఇది కాదు, ప్రభువా నా స్థాయి ఇది కాదు, నేను ఎంత పేదవాన్నో నాకు తెలుసు. తిండి లేని రోజులు ఎన్నో ఉన్నాయి, తిండి రోజుల్లో ఎన్నో రోజులు ఉన్నాయి. ఒకరోజు అండి అగ్రహారం సువార్త పరిచర్యకు వెళ్ళాను. నేను అగ్రహారం సువార్త పరిచర్యకు వెళ్ళాను. ఉదయం టిఫిన్ లేదు ఆ రోజు నాకు. చర్చికి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, టిఫిన్ లేదు. మధ్యాహ్నం వచ్చి చేసుకుందాం అని అనుకున్నాం. చర్చి దగ్గర కొంత పని ఉందంటే పని చేయడానికి వెళ్ళాను. ఎందుకో తెలుసా, పని చేసిన తర్వాత ఏమన్నా అన్నం పెడతారులేని వెళ్ళాను. వాళ్ళు మంచిగా ఒక పకోడా తీపిచ్చేశారు అందరికీ.
తిన్నాం, అయిపోయింది. ఇంటికి వచ్చి అన్నం చేసుకోవడానికి లేదు, ఒక్కడే ఉన్నాను బ్యాచిలర్గా, అన్నం చేసుకునేంత ఓపిక లేదు. సాయంత్రం సువార్తకు వెళ్ళాలన్న మనసులో ఆరాటం, బైబిల్ బ్యాగ్ సంఖ్యలో పెట్టుకొని అగ్రహారం వెళ్ళాను, పాటలు పాడాను, కింద కూర్చొని పాటలు పాడాను, దేవుని స్తుతించి కొద్దిసేపు వాక్యం చెప్పాను. ఆరాధన అయిపోయేసరికి కడుపు మండుతోంది, ఆకలి, చాలా ఆకలిగా ఉంది. ఇంత ఊర్లో ఎవరో ఒకరు ఆహారానికి పిలిచకపోరా అని చూస్తే అందరు అన్న మంచి వాక్యం చెప్పావన్నాని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు. అన్నం తిందురా అని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. అన్నం తిందురని పిలిచిన వాళ్ళు ఎవరు లేరండి. ఉసూరుమని టీవీఎస్ ఉండే నాకు అప్పుడు. టీవీఎస్ స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి వస్తుంటే ఒక ముసలాయం వచ్చి పిలిచింది. నాయనా ఇంట్లో ప్రార్థన చేసిపోదురా అనింది. ఇంట్లో ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఎందుకు పుట్టి ఇచ్చిందో ఆలోచన తెలియదు. అన్నం తింటావా అనింది ఫస్ట్. ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను. అన్నం తింటావా అనింది. ఏం మాట్లాడాలి ఇంకా? ఆయవని చూస్తే నువ్వు తిన్నావా అని అడిగాను నేను. కొంచెమే ఉంది, సరి కొంచెం తిన్నాంలే అనింది. సరే సరి కొంచెం తిన్నాంలే అని చెప్పేసి అవ కంపెనీ ఇచ్చినట్లుంటుందని కూర్చుంటే అప్పుడండి ఒక బట్టలో నుంచి సంగటి ముద్ద అతక్కపోయింది. బట్టలో నుంచి దాన్ని ఊడబీకుతుంది అనమాట. ఊడబీకడం ఏమో ఊడబీకింది మొత్తం పైన సగం చేస్తే ఆయన అనింది, పొద్దున ఎవరో పెట్టారంట ఆమెకు సంగటి. అంటే కోడళ్ళు ఒక పక్కన పెట్టేశారు ముసలాయమును. పొద్దున్న తెచ్చి సంగటి చెనక్కాయల చట్నీ ఇచ్చారంట. పొద్దున్న నుంచి ఏమో తినలేదంట. ఇప్పుడు కంపెనీ ఉంటే తింటుందంట. కంపెనీ ఉంటే తింటాదన్నమాట అవ్వ. పొద్దున్న నాయన సంగటి చల్లగుంది ఏమనుకోకుండా తిందామా అని అంటుంది. ఏమో మధ్యాహ్నం రాత్రి ఇవ్వలేదంటే రెండో కోడలు ఇస్తుంది లేని ఆయమ్మి ఇస్తుంది లేని ఈమ్మి ఎవరు పెట్టలేను ఆయన దా తిందామనంటే ఆ టైంలో ఆకలి తీరడమే గొప్ప. ఎందుకంటే రాత్రి ఇంటికి వస్తే భూ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒక బ్యాచులర్గా ఒక రూమ్ తీసుకొని ఉన్నాను మొద్దనూరు బస్ స్టాండ్లో. మనస్ఫూర్తిగా తింటుంటే పెద్దలు అంటారు కదండి, ఆకలి ఏమి ఎరగదు, రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. తినేసి వస్తూ ఉంటే ఆ రోజు చూడండి ఎట్లుందో. బలపునూరు దాటిన తర్వాత స్కూటర్ పంచర్ అయింది. ఆ నుంచి తోసుకొని ఇంటికి వచ్చేసరికి 1:30. అప్పుడు అనుకున్నాను, దేవా ఆ సంగటే లేకపోయినంటే, ఆ కొంచెం నేను ఆ రాత్రి కనుక తినకపోయినంటే ఈ బలపునూరు నుంచి పులివెందుల వరకు నేను నడిచేది కాకుండా మళ్ళీ ఏం చేయాలి, దీన్ని తోసుకుంటా రావాలా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఈరోజు అండి ఎలాంటి తిండి తింటున్నావు? ఎలాంటి తిండి తింటున్నావు? దేవుని సేవకుడా నువ్వు వండుకోక మేము పంపిస్తాం అని పంపిస్తున్న ఆడబిడ్డలు ఉన్నారండి. ఇవన్నీ నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను. నా పిల్లలకు కూడా చెప్తాను నేను. ఇవి మనసులో ఎప్పుడైతే ఉంటాయో దేవుని స్తుతించడం వస్తుంది. అందుకే మీ పిల్లలకు మీ కష్టాలు చెప్పండి. మీరు ఈరోజు వారు కోరింది ఇవ్వడానికి ముందు మీరు ఎలాగున్నారో వారికి మీరు అడిగినప్పుడు చెప్పద్దు. నాయన నాకు ప్యాంటు తీసి అన్నప్పుడు చెప్పావనుకోండి, అప్పుడు నువ్వు విలను వారికి. అప్పుడు కాదు నువ్వు చెప్పాల్సింది. వాడు నువ్వు క్లోజ్గా ఉండి బయటికి వెళ్తుంటారు చూడండి, ఒక పార్క్కి వెళ్ళారో లేదా ఇంట్లో కూర్చొని మంచి హ్యాపీ మూమెంట్లో మాట్లాడుకుంటున్నారో అప్పుడు కూర్చోబెట్టి మీ బిడ్డకు ఇలాంటి స్థితిలో ఉన్నామమ్మా, మేము ఈరోజు ఇలాంటి స్థితిలోనికి వచ్చాము, నువ్వు అర్థం చేసుకోవాలని చెబితే రేపొద్దున ఆ పిల్ల కాస్ట్లీ వస్తువు అడిగేటప్పుడు ఇదేమవుతుంది, గుర్తుకొస్తుంది. అడిగినప్పుడు నువ్వు చెప్పావనుకో, నువ్వు పిసిందని అనుకుంటాడు, పిసినోడు అనుకుంటారు. బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నీ బాధలు వాళ్ళతో పంచుకో. మనం ఎప్పుడు అతిశయపడకూడదు, గర్వపడకూడదు. నేను ఎన్నో మాటలు మా పిల్లలకు చెప్పాను. మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా ఫ్యాన్ వేసేసి పడుకోబెట్టి నేను కూడా బయటకు వచ్చేసినప్పుడు మా పిల్లలకు చెప్పాను, వాళ్ళు ఒక్కరోజే ఉంటారు మన ఇంట్లో, లేదా 2 రోజులు ఉంటారు మన ఇంట్లో. మనం 2 రోజులు బయట హాల్లో పడుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ మేము చాలా దినాలు రేకుల కింద వర్షాలు వస్తే ఒక మూలన ఇల్లంతా కారితే పడుకున్న రోజులు ఉన్నాయని పిల్లలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది, కృతజ్ఞత స్తుతి చెల్లించే అనుభవం హిజ్కియాలో ఉంది. కాబట్టి హిజ్కియా ఏమయ్యాడు, వృద్ధి చెందాడు. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏం చేశాడు? దేవాలయాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన బాగు చేసుకున్నాడు.
మీ హృదయం అనే దేవాలయాన్ని బాగు చేసుకోండి. రెండవది, పరిచర్యలో ఏం కలిగిన వాడు? శ్రద్ధ గలవాడు. మూడవది, స్తుతి చెల్లించేవాడు. నాలుగవది ఒక మాట చెప్పమంటారా? అక్కడ 29వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దామా? 30వ వచనాన్ని చూద్దాం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకమును ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించింది. రాజు అండి. నాలుగవది, దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేస్తున్నాడు? తల వంచి. మీకు తెలుసా, గొప్ప గొప్ప వాళ్ళ ఇండ్లల్లో ఆ ఇంటి యజమానులు వచ్చినప్పుడు పనిచేసే వాళ్ళు ఎలాగ నిలబడుకుంటారో తెలుసా? తల వంచుకొని నిలబడుకుంటారు. రాజు ఎదుట సైనికులు అనబడేవారు రాజు అలాగ నడుచుకుంటూ పోతుంటే తల ఎత్తుకొని ఇలాగుండరు, తల వంచుకుంటారు. మన రారాజైన దేవుడు ఉన్నాడు ఇక్కడ మనం ప్రార్థించే స్థలములో. రారాజైన దేవుడున్న ఈ స్థలములో ప్రార్థించేటటువంటి మనస్సు కలిగిన కుమారుడా, ప్రార్థన అనగానే నీ తల ఏం కావాలి? వంచాలి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు అండి మోకాళ్ళొంగి ఇట పెట్టి పైకి టింగ్ 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 అంట. ఏంటి కూతున్నావు అంతగా? దైవం ఏమైనా పట్టిందా? తలకాయ ఊపే అప్పుడు అనిపిస్తుంది నాకు, యేసు నామములో పో. ఏం పట్టిండదు. ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ప్రార్థన అని అనగానే ఫస్ట్ కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనది మన తలపైన ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట మనం ఏం చేయాలి? సరెండర్, తల ఉంచాలి. రాజు అక్కడ యూదా రాజు అయినటువంటి హిజ్కియా దేవుని స్తుతించి ఆరాధించిన వ్యక్తి. లేవీయులు యాజకులు చెప్పగానే ప్రార్థన అనగానే తల వంచాడు. ప్రార్థన ఇప్పుడు మన తల ఎత్తుకొని చేసేది కాదు. ఎందుకో తెలుసా? తల ఎత్తుకునే వ్యక్తిత్వం కాదు మనది. తప్పుల తడుక తప్పిదాల జీవితం మనది. ఆయన ఎదుట తల ఎత్తి మాట్లాడుతున్నామంటే ఏమర్థం? ఆయనను ఎదిరిస్తున్నామా? తల దించుట దేనికి సాదృశ్యము అంటే ఎదుటి వ్యక్తిని ఏం చేయడము? గౌరవించడం. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.